Hello guys, good morning from Manali. Nothing ever tries to change, even if I want to. Off-roading, oh my god. Taking off without the same mistake. Darling, where you going? Won't be as simple for you. Hello guys, good morning from Manali. This is Vamsi Wanderer. So welcome back to our channel again. So first of all, మనమైతే మనాలిలో ఉన్నాం. It was a good stay here. So we are living this beautiful place. This is old Manali and river పక్కనే మనం రూమ్ తీసుకున్నాం అన్నమాట. సో ఇట్స్ ఫైన్, చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఓల్డ్ మనాలి మార్కెట్లో ఉంటే మొత్తం మీకు తెలిసిందే కదా, ఆ వైబ్ ఆల్వేజ్ ఆన్ హై అనమాట. సో నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద బిగ్గెస్ట్ అడ్వెంచర్ జాన్స్కర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ గన్బోరంజన్. సో మనం వెళ్తా మాట్లాడుకుందాం. చూస్తున్నారా, అవంతా యాపిల్ ట్రీస్ అనమాట. యూ కెన్ సీ దేర్, అవన్నీ యాపిల్ ట్రీసే. So guys, now we are moving towards Janskar. So old Manali నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. యూ కెన్ సీ. తెలుసు లేదు నాకు తెలీదు, బట్ లాస్ట్ టైం జూలైలో మనాలిలో చాలా పెద్ద ఫ్లడ్ వచ్చిందనమాట. సో ఆ ఫ్లడ్లో ఏంటంటే ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకెళ్ళిపోయాయి అనమాట. అండ్ మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్లో ఉండే రివర్ అంతాని, మీకు వాటర్ కంటే ఎక్కువ పెవల్ స్టోన్సే కనిపిస్తుంటాయి. సో ఆ స్టోన్స్ ఎలా వచ్చి అక్కడ పడ్డాయి అంటే అదంతా ఫ్లడ్లో వచ్చి పడింది అనమాట. చూస్తున్నారా, ఇదంతా అప్పుడు ఎఫెక్టే అనమాట. ఇంకా ఇప్పటిదాకా అవి బాగోలేదు, ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లో రోడ్స్ కట్టడం అంటే అది పెద్ద టాస్క్ అనమాట, చాలా పెద్ద టాస్క్ అది. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. ఆ ఫీలే వేరు. ఎప్పుడు కూడా ఒక హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది అనమాట మనాలిలో. సో గాయస్ చూస్తున్నారా, సొలాంగ్ వ్యాలీ 3 కిలోమీటర్స్, అటల్ టనల్ 14 కిలోమీటర్స్. బట్ అక్కడ మీరు రైట్ తీసుకుంటే రోతాంగ్ వెళ్ళొచ్చు అనమాట. రోతాంగ్ పాస్ క్రాస్ చేసుకుంటే మీరు అవతల రావచ్చు. సో ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా. సో ఎవరైతే కొత్త వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళ కోసం మళ్ళీనా, సో ఏంటంటే ఒకనొకప్పుడు మనం వెళ్ళాలంటే రోతాంగ్ పాస్ని క్రాస్ చేసే వెళ్ళాలన్నమాట. సో నేను 2019లో వెళ్ళాను అనమాట రోతాంగ్ పాస్ అనేది. చాలా చాలా అడ్వెంచరస్. ఆ రోజుల్లో ఏంటంటే వరల్డ్స్ టాప్ మోస్ట్ డేంజరస్ రోడ్స్లో ఇది ఒకటి ఉండేదన్నమాట. సో రోతాంగ్ పాస్ అంటే అంత కష్టంగా ఉండేది. 60 కిలోమీటర్స్ కానీ నియర్లీ 4 to 5 hours తీసుకునేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి అటల్ టనల్ అయిపోయింది కదా. సో అటల్ టనల్ అంటే దీనికోసమే. వీఆర్ క్రాసింగ్ సొలాంగ్ వ్యాలీ. సో దెన్ మనం సొలాంగ్ క్రాస్ అయిపోయామంటే వీఆర్ వెరీ నియర్ టు అటల్ టనల్. Oh my goodness! Oh, what a view! What a view! Seriously, what a view! Welcome to the world's longest highway tunnel at more than 10,000 feet height. So we are going into the Atal Tunnel, Rohtang South Portal. So we entered into the Atal Tunnel, you know, right? So Atal Tunnel ఎవరి పేరు పైన ఉందంటే అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు కదా. సో ఇది కట్టడానికి 12 years పట్టింది అటల్ టనల్. అండ్ యూ నో ఇట్స్ అ వెరీ 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 హార్డ్ ప్రాజెక్ట్ ఫర్ BRO. అండ్ మీకు డౌట్ రావచ్చు వాట్ ఈస్ BRO అని. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనమాట. ఆర్మీలో ఒక సపరేట్ కేటగిరీ ఉంటుందన్నమాట. సో అదే BRO. అండ్ వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే పని కష్టమో, ఏదైతే ఇంపాసిబుల్ అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అలాంటి దగ్గర వీళ్ళు ఆ బోర్డర్ ఆ రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ కన్స్ట్రక్ట్ చేసి, అది కూడా చాలా గట్టిగా కన్స్ట్రక్ట్ చేసి చూపించే టైప్ అనమాట BRO అంటే. సో మీరు చూసే ఉండొచ్చు అటల్ టనల్ కానీ కాజీగుండ్ టనల్ కానీ కాశ్మీర్లో ఉంది. అండ్ ఇంకా మనకి మనాలి నుండి మండీకి కనెక్ట్ చేసే రోడ్లో అసలు ఎన్ని టనల్స్ ఉంటాయో చూసారా. అండ్ ఇంకా చాలా చాలా టనల్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మన ట్రాన్స్పోర్టేషన్ని చాలా ఈజీ చేస్తుంది BRO. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, ఎ బిగ్ సెల్యూట్ టు దెమ్. సో ఐ ఆల్వేస్ సే అటల్ టనల్ లోపలికి వస్తే ఇట్స్ లైక్ మనకి అబ్రోడ్ వచ్చే ఫీల్ వస్తుంది అనమాట. అబ్రోడ్లో మనం చూస్తున్నాం కదా మూవీస్లో టనల్స్. సో అలాంటి ఫీల్ వస్తుంది అనమాట. సో
So we are coming out from the tunnel. So the exit is from North Portal. So మీరు కనుక వింటర్లో వస్తే సౌత్ పోర్టల్ అలా ఉంటుంది, ఒక నార్త్ పోర్టల్ ఒకలా ఉంటుంది అనమాట. సౌత్ పోర్టల్లో మీకు ఏంటంటే అంతగా స్నో కనిపించదు, బట్ వెన్ యూ క్రాస్ దిస్ నార్త్ పోర్టల్నా, సో ఇదంతా ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ వింటర్ వండర్ల్యాండ్ అనమాట. సో అక్కడ మీరు లెఫ్ట్ తీసుకుంటే కనుక లే సైడ్ వెళ్తారు, అదే కనుక మీరు రైట్ తీసుకుంటే స్పితి కాజా వ్యాలీ సైడ్ వెళ్తారనమాట. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ లే. సో దిస్ ఈజ్ ద చంద్రబాగా రివర్. చూస్తున్నారా ఫ్లో ఎలా ఉందో? ఓ మై గాడ్, అందులో కనుక పడితే ఇంకా తునుకులు అవుతాం అనమాట, అంత ఫ్లో ఉంది. మధ్య మధ్యలో స్టోన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోర్స్లో వెళ్ళి మనం ఆ స్టోన్కి ఈ స్టోన్కి తగిలి ఇంకా అంత అవుట్ అనమాట. సో ఫ్లో రేట్ అయితే పిచ్చ ఘోరంగా ఉందన్నమాట. అండ్ అదే కనుక మీరు వింటర్స్లో వస్తే ఈ రివర్ మొత్తం మీకు కనిపించదు, మొత్తం ఫ్రోజన్ అనమాట, పైన అంత థిక్ లేయర్ ఉంటుంది స్నోది. సో అందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. చూస్తున్నారా క్లిఫ్ దగ్గర కూర్చొని ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక్క చిన్న మిస్టేక్ చాలు ఇంకా గేమ్ ఓవర్ అనమాట. ఈయన నీ దగ్గర కాపీ కొట్టా, 1 మిస్టేక్ గేమ్ ఓవర్ అంట. షిట్ 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 మొత్తం నింపేశాడు నన్ను. లాహల్ డిస్ట్రిక్ట్లోకి వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ గేట్. లాహల్ మే అప్కా స్వాగత్ హై. వా, లెఫ్ట్కి వెళ్తే మనం శిశు లేక్లో బోటింగ్ ఉంటుంది, అండ్ ఆ శిశు వాటర్ ఫాల్ కూడా మనం చూడవచ్చు. అండ్ మీకు ఇక్కడ నుంచి చూపిస్తా. సో చూస్తున్నారా, అదే శిశు వాటర్ ఫాల్ అనమాట. If I saw another day, only to scream into the night. Nothing ever tries to change, even if I want to realize. 'Cause I've been sitting here, same old ways, taking off without the same mistake. Darling, where you అండ్ దిస్ ఈజ్ ద లేక్, శిశు లేక్. ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ లేక్ అనమాట. ఈ మధ్యలో బోటింగ్ ఉంటుంది, యూ కెన్ డూ, అండ్ క్యాంప్స్ కూడా ఉంటాయి. యూ కెన్ స్టే హియర్ టూ. లదాఖ్ వెళ్ళే దారిలో ఇక్కడ మీరు స్టే కూడా చేయొచ్చు అనమాట. ఇట్స్ నైస్ కదా. అండ్ ఇది శిశు విలేజ్ అనమాట. యూ కెన్ స్టే దేర్ టూ. హోమ్ స్టేస్ చాలా ఉంటాయి అక్కడ. వాయమ్మా, మీకు అనిపిస్తుందా ఎంత పెద్ద గ్లాషియర్ ఉందో? ఆహా, యాక్చువల్లీ ఇది ఇంకా చాలా చిన్నదన్నమాట. మీరు కనుక జూన్ మే టైంలో వస్తే పెద్ద పెద్ద గ్లేషియర్స్ కనిపిస్తాయి. సో ఇట్స్ లైక్ జురాసిక్ వరల్డ్ లెక్క ఉంటుంది అన్నమాట. ఏదో హాలీవుడ్ పిక్చర్ చూసినట్టు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ పాయింట్ నుంచి అయితే ఆ వ్యూ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ చూస్తున్నారు కింద చంద్రబాగా రివర్ చాలా డీప్ ఉంది, మనం పైన ఉన్నాం అనమాట. ఈ మధ్యలో వ్యాలీలో ఉండే ల్యాండ్ అంతా ఏంటంటే వాళ్ళు ఫార్మింగ్ యూజ్ చేసుకుంటున్నారు. చూసారా, చూడొచ్చు ఇక్కడ స్ప్రింకిల్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి వాటర్కి అయితే కరువు ఉండదు. సో వాళ్ళ పంటలు అయితే బంగారం అనమాట. సో వాళ్ళు కొద్దిగా పండిస్తారు, ఆ పండించినవి చాలా బంగారంగా పండుతాయి అన్నమాట. అండ్ ఓ మై గుడ్నెస్, వాట్ ఏ వ్యూ! వాహ్ వాహ్ వారే వాహ్, థండి. సో ఇక్కడ ఏంటంటే లే లదాఖ్ వేలో మనకి లిమిటెడ్ పెట్రోల్ బంప్స్లో ఇదొక పెట్రోల్ బంక్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ దెన్ యూ కెన్ ఫీల్ హియర్. అండ్ ఆఫ్టర్ దట్ కిలాంగ్ ఈజ్ అ లాస్ట్. సో కిలాంగ్ తర్వాత మనకి ఇంకా ఉండవు అనమాట. సో మనమైతే థండి బ్రిడ్జ్ వచ్చేసాం. యా, ఇట్స్ క్రాసింగ్ హియర్. సో ఆల్రెడీ సింబాగాడికి ఫుల్ ట్యాంక్ ఉంది, బట్ ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్ అనమాట. ఇంకా మనకి పాదం వరకు ఉండదు అనమాట. సో బెటర్ మనం ఎంతైతే ఖాళీ అయిందో అంత ఫిల్ చేయించుకుంటే చాలా మంచిది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి జిస్పాలో ఉండదు, డైరెక్ట్గా లేలో ఉంటుంది. అండ్ జాన్స్కర్ సైడ్ అయితే పాదంలో ఉంటుంది. యా, ఫైన్. ఓ మై గుడ్నెస్, సి వాట్ ఏ బ్యూటీ కదా. కిలాంగ్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే కనుక మీరు లెఫ్ట్లో తీసుకుని చాలా స్ట్రైట్గా వెళ్తే ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే మీకు కిలాంగ్ మోనెస్ట్రీకి వెళ్ళొచ్చు అనమాట. కిలాంగ్ మోనెస్ట్రీ నుంచి వ్యూ అయితే ఓ మై గాడ్ అసలు చింపేస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వెళ్ళాను నేను. సో మీరు ఎప్పుడు స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీరు లదాఖ్ కానీ జాన్స్కర్ కానీ ప్లాన్ ఉంటే
అటు వెళ్ళి వచ్చేయండి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, మీకు చూపిస్తాను. అండ్ అక్కడ నుంచి గ్లేసియర్స్ పాయింట్స్ చాలా కనిపిస్తాయి, మీకు చాలా గ్లేసియర్స్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ నౌ వీఆర్ అట్ కెలాంగ్. సో వీఆర్ క్రాసింగ్ కెలాంగ్ రైట్ నౌ. సో కెలాంగ్ క్రాస్ అయ్యాక మనకి ఇంకేం పెట్రోల్ బంక్ ఉండదు అనమాట. అప్ టు పాల్దుమ్ వరకు మనకు మధ్యలో ఎక్కడా దొరకదు అనమాట. విల్ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ అట్ జిస్పా. జిస్పాలో కాసేపు ఆగి అండ్ విల్ గో టువర్డ్స్ జాన్స్కర్ అనమాట. ఆహాహా, చూస్తున్నారు ఎలా ఉందో. రమ్ రమ్ రమ్, ఇట్స్ లైక్ ఎ స్నేక్. సో వీ రీచ్డ్ జిస్పా. సో జిస్పాలో చాలా క్యాంపింగ్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే జిస్పా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశా. సో లాస్ట్ టైం నేను బారాలచా పాస్కి వచ్చా కదా, సో మనాలిలో బైక్ రెంట్ తీసుకుంటూ వచ్చాను అనమాట. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుందన్నమాట. స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అండ్ ఎదురుగా ఉండే వ్యాలీ మధ్యలో రివర్ పక్కన క్యాంపింగ్ అసలు ఆసమ్ అసలు. విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ హియర్. సో వీఆర్ క్రాసింగ్ దిస్ జిస్పా. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఇక్కడ కనుక మనం క్యాంపింగ్ చేసుకుంటే స్టార్ గేజింగ్ చూడొచ్చు. రివర్ బ్యాంక్ పక్కనే క్యాంపింగ్లో స్టే చేసి అండ్ ఫైర్ క్యాంప్ ఒక చిన్నటి ఒక ప్లెజెంట్ మ్యూజిక్ వేసేసుకొని వింటూ ఉంటే ఆ ఫీల్ వేరే బా స్వర్గంలా ఉంటుంది. ఓ మై గుడ్నెస్, చూసారా? ఇది బాగ్ రివర్ అనమాట. ముందుకు వెళ్ళి చంద్రబాగా రివర్లో కలిసిపోతుంది. ఓహోహోహో, వాట్ ఎ బ్యూటీ గైస్. సో ఈ బ్రిడ్జ్ మనం క్రాస్ అవుతాం. ఇంకొద్ది దూరం వెళ్ళాక మనకు ఒక టీ జంక్షన్ వస్తుంది అనమాట. సో మనం షింకులా పాస్కి వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. ఇదంతా బీఆర్ఓ కట్టింది అనమాట. వాట్ ఏ ఫీల్ రా, బాగుంది. సో మనమైతే దార్చా బ్రిడ్జ్ అయితే క్రాస్ అయిపోయాం. పైన చూస్తున్నారా? ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. నాకు తెలియని కూడా తెలీదు. కిందకు వచ్చాక సడన్గా చూసేసరికి అందరూ పైకి ఫోటోలు తీస్తున్నారనమాట. ఒకసారి నేను చూసేసరికి ఇలా ఉంది. బట్ నేను విన్నది ఏంటంటే మోస్ట్లీ హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో ఇలా కనిపిస్తూ ఉంటుందంట అప్పుడప్పుడు. ఐ డోంట్ నో, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. సో చూస్తున్నారా, ఇటువైపు మనం రైట్ తీసుకుంటే బారాలాచా, సార్చు, తంగ్లాంగ్లా అండ్ లే వెళ్ళొచ్చు. సో మనమైతే స్ట్రైట్ తీసుకుంటున్నాం. సింకులా, పాదం, కార్గిల్ అటువైపు వెళ్తున్నాం అనమాట. సో ఇదంతా జాన్స్కర్ వ్యాలీ దారి, అది లే లదాఖ్ దారి. సో జాన్స్కర్, the biggest adventure, we are going towards Janskar. So first of all we are going to cross Shinkula Pass. దాని తర్వాత మనకి గన్బోరంజన్ వస్తుందన్నమాట. సో మోస్ట్లీ ఈరోజు మనకి గన్బోరంజన్లో స్టే అనమాట. సో గన్బోరంజన్ అయితే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ వ్యూ అనమాట. నేను చాలా రీల్స్ అండ్ బ్లాగ్స్లో చూసా. వామ్మో, ఆ వ్యూ అయితే తోపు లెక్క ఉందన్నమాట. యాక్చువల్లీ మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు జాన్స్కర్. సో జాన్స్కర్ వ్యాలీ మొత్తం మనం కంప్లీట్ చేసేసుకుని దాని తర్వాత మనం లే వెళ్తాం అనమాట. సో లే వెళ్ళి చుట్టుపక్కల కవర్ చేసుకుంటూ మళ్ళీ మనం శ్రీనగర్ వెళ్ళిపోతాం, లే మొత్తం కంప్లీట్గా తిరిగి. బట్ వీఆర్ స్కిప్పింగ్ దిస్ బారాలాచా, సూరజ్తల్ అండ్ దీపక్ తల్ ఇవన్నీ స్కిప్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే అది మనాలి లే హైవే మధ్యలో ఉంటుంది. సో ఇవన్నీ మనం చూడలేకపోవచ్చు. చూస్తున్నారా, ఇట్స్ ఎ వే టు హెవెన్ అనమాట. యూ కెన్ సీ మనం ఎలా ట్రెక్ చేసుకుంటే గ్లేషియర్ పాయింట్కి రీచ్ అయిపోవచ్చు మనం. అక్కడ మనకి మంచి గ్లేషియర్ కనిపిస్తుంది, చూస్తున్నారా? ఇట్స్ అ వాటర్ ఫాల్ దేర్. ఆఫ్ రోడింగ్. అమ్మో, రాయలు పడుతున్నాయి మీద నుండి.
సో యాజ్ యూ నో గైస్, దిస్ ఈజ్ మై సోలో రైడింగ్ టువర్డ్స్ జాన్స్కర్. నాట్ ఓన్లీ జాన్స్కర్, మొత్తం ఆంధ్ర నుండి లేహ్ లద్దాఖ్ వరకు మొత్తం నేను సోలో రైడ్ కొట్టిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదంతా సోలోగానే చేస్తా. బట్ ద థింగ్ ఈజ్, సోలో రైడ్స్ ఆల్వేస్ డేంజరస్ ఇన్ జాన్స్కర్ వ్యాలీ. గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ జాన్స్కర్ వ్యాలీ అంటే ఎవరు కూడా సోలో రైడ్స్కి వెళ్ళరనమాట. బికాజ్ ఇక్కడ ఇదంతా టోటలీ రిమోటెడ్ ఏరియా అనమాట. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ అసలు ఎవరు మీకు కనిపించరు అనమాట. కనిచూపుమేర వరకు నీకు ఎవరు కనిపించరు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. అండ్ ఇటువైపు వచ్చే ట్రక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ట్రక్స్ కానీ వెహికల్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. సో నేనంటే థియేటర్గాడిని ఏదో లేక ప్లాన్ చేసుకున్నా సోలోగా. బట్ మీరైతే ఆ తప్పు చేయొద్దు. సోలోగా అయితే అస్సలు మీరు చేయొద్దు. బికాజ్ ఇట్స్ వెరీ 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 అడ్వెంచరస్ అనమాట. అండ్ దట్ టు ఆగస్ట్ టైంలో, జూలై ఎండింగ్ అండ్ ఆగస్ట్ టైంలో అయితే అస్సలు మీరు ప్లాన్ చేసుకోవద్దు. మోస్ట్లీ ట్రై టు కమ్ విత్ బ్యాచెస్ అనమాట. లేహ్ లద్దాఖ్ అనేది జూన్ వరకు ఒక ఎత్తు, అండ్ జూలై ఎండింగ్ అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 3 నెలలు ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే గ్లేషియర్స్ అంతా కరిగిపోతాయి. సో ఈ వాటర్ క్రాసింగ్లు ఉంటాయి కదా, సో జూన్ వరకు ఏంటంటే మనం ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఎందుకంటే మొత్తం గ్లేషియర్స్ మెల్టింగ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట అది. సో మనకి ఆ రివర్ క్రాసింగ్లో ఉండే వాటర్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు రివర్ క్రాసింగ్లు ఉన్నా సరే, ఏమన్నా సరే, ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్లోనే. అండ్ గ్లేషియర్స్ ఆల్మోస్ట్ కరిగే ఉంటాయి. సో వాటర్ ఫ్లో రేట్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ సీరియస్గా చెప్తున్నా, ద మోస్ట్ అడ్వెంచర్ టైం ఏదైనా ఉంది అంటే ఆగస్ట్ సెప్టెంబర్ టైం అనేది చాలా మోస్ట్ అడ్వెంచరస్ టైం అండ్ ద బెస్ట్ టైం కూడా అదే అనమాట. ఎందుకంటే you can see a lot of colors on the mountains, black, reddish, green, brown, and this snow-capped mountains, glaciers and everything చాలా మీరు చూడొచ్చు అనమాట. సో ఇంకా మనం ఆ పాయింట్కి వెళ్ళలేదు. ఆ పాయింట్కి వెళ్ళంగానే విల్ షో యూ దోస్ కలర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఏంటో అన్నది. అండ్ రైట్ నో వీఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద శింకులా పాస్కి ఇంకా మనకి తెలిసి శింకులా పాస్కి ఇంకా నాకు తెలిసి ఇట్స్ 25 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఐ థింక్ is there any checkpoint? No, we already crossed the checkpoint. So అక్కడ మన బైక్ నెంబర్ అంతా ఎంటర్ చేసుకుంటారు అనమాట. ఏ డోంట్ కమ్, అదర్వైజ్ ఐ విల్ ఈట్. ఓకే నీ కాల్ బాగాలేదా? సారీ. Off-roading, oh my god. Oh. Oh god. అరే నా టైర్ సగం ఉడిగిపోయిందిరా. ఓ మై గుడ్నెస్. సో చూస్తున్నారా వ్యూస్ ఎలా ఉన్నాయో? సో అదే కనుక మనం స్టార్టింగ్ జూన్లో వస్తే ఇదంతా స్నో కనిపిస్తుంది అనమాట. ఈవెన్ రోడ్కి 2 వైపులు కూడా ఫుల్ స్నో ఉంటుంది. బట్ ఆగస్ట్ మూమెంట్లో వచ్చాం కాబట్టి ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ మెల్టింగ్. బట్ విట్ అడ్వెంచరస్ అండ్ చూడటానికి ఇది కూడా బాగుంటుంది అండ్ అది కూడా బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది అండ్ అది కూడా బాగుంటుంది అనమాట. అగైన్ వాటర్ క్రాసింగా? నో ఇట్స్ నాట్. ఒక్కసారి సగం దిగిపోయిందిరా టైర్ మొత్తం. ఆ మాత్రం భయం ఉంటుంది. సో చూస్తున్నారా ఫ్లో రేట్ ఎలా ఉందో? ఇలా ఉంటుందన్నమాట. అదే కనుక మీరు జూన్లో వస్తే ఇదంతా ఐస్లో ఉంటుంది, మీకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. దానిపైన కూడా మీరు బైక్ నడిపించవచ్చు. అరే 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 చూస్తున్నారా మన సింబాగా టైర్స్ అన్నీ బాగా వాష్ అయిపోయాయి అనమాట ఒక్కసారికే. అండ్ యూ కెన్ సీ దోస్ గ్లాసియర్స్. వావ్ కదా. సో ఇట్స్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. Oh my god. What a view. యమ్మా చూస్తున్నారు ఎంత పెద్ద గ్లేషియర్ ఉందో.
అందులో నుంచి ఎంత ఫ్రెష్ వాటర్ వచ్చిద్దో మనకు తెలీదు. కొన్ని టన్స్ వస్తాయన్నమాట. అండ్ యూ కెన్ సీ ఇక్కడ కూడా ఐస్ ఉంది మన లెఫ్ట్ సైడ్లో. వీఆర్ అట్ 3690 meters above the sea level. That means it's very high. We can touch this kada. Yeah. Oh, we are at Shinkula Pass. ఇదంతా నా ఫ్రెండ్ ఒక ఆయన హృదయదీప్ అని ఉండే అనమాట. సో నాకంటే ఆయన 1 month ముందు వచ్చాడు. సో ఇదంతా ఆయన వీడియోస్లో చూస్తే ఇట్స్ లైక్ కంప్లీట్లీ స్నో అనమాట. ఈ వాటర్ కానీ ఏం కానీ కనిపించట్లేదు. నో ఇట్స్ లైక్ రోడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ హియర్. సీ వో. ఈ జాన్స్కర్ వెళ్ళే వేలో ద ఓన్లీ ప్లేస్ షింకులా పాస్లో స్నోఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇట్స్ బ్యూటిఫుల్. పాదం 104. బేబుగాడైతే ఓ మై గాడ్, నాకంటే వాడి ఫొటోస్ ఎక్కువ తీస్తున్నాను నేను. సో మనం చాలా ఎత్తులో ఉన్నాం. ఇట్స్ అబౌట్ 16,580 feet అబౌవ్ ది సీ లెవెల్ అనమాట. అది తక్కువ కాదు, చాలా ఎక్కువ. అండ్ చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను ఇంత ఎత్తుకు రావటం. సో ఇట్స్ బీన్ 1 year అనుకుంటా మళ్ళీ ఇంత ఎత్తుకు రావటం. వావ్ కదా, చూడండి. వాట్ ఏ వ్యూ, అమేజింగ్. సో ఇంకా మనం షింకులా పాస్లో అయిపోయింది. సో చూస్తున్నారా ఎంత పెద్ద గ్లేషియర్, అది కూడా గ్లేషియరే, మనం దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ గన్బోరంజన్. సో మనం మైటీ గన్బోరంజన్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. ఇక్కడ విండ్ బ్లో అయితే చాలా గట్టిగా ఉంది. అండ్ ఈ లేక్ కూడా భలే ఉందన్నమాట. సో మోస్ట్లీ ఏం చేస్తారంటే అందరూ మనాలి నుండి షింకులా పాస్కి వచ్చి వెళ్ళిపోతారు. సో మీరు కూడా ట్రై చేయండి. లైక్ బారాలాచా పాస్లో షింకులా పాస్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సో నార్మల్గా మనాలి చూసేదానికంటే షింకులా పాస్ చూడటం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. షింకులా పాస్ కానీ, రోహతాంగ్ పాస్ కానీ, బారాలాచా పాస్ కానీ, ఇవన్నిటికీ మీ క్యాబ్స్ దొరికితే ట్రై టు విజిట్ ఎవ్రీ పాస్. సో చాలా బాగుంటాయి. నేను ప్రతి పాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ గన్బోరంజన్.